హే గైస్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మీ అందరికీ తెలుసు కదా! నా పేరు మధు. అండ్ ఈ రోజు వీడియోలో మనం ఏం పంచుకోబోతున్నాను అంటే, అమెజాన్ నుంచి క్వాలిటీ అసోసియేట్ అనే ఒక రోల్‌కైతే హ్యూజ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇది ఎగ్జామ్ లింక్ కూడా వాళ్ళు క్లియర్‌గా ఇక్కడే మెన్షన్ చేసేసారు. మేము అసెస్మెంట్ లింక్ అనేది కూడా ఇక్కడే రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చేసాము. మీరు ఈ అసెస్మెంట్ అనేది 60 మినిట్స్ ఉంటుంది. రేపు 3 గంటల లోపల దీన్ని క్లియర్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్స్ అనేది కాల్ లేదా సర్వే అనేది మా దగ్గర నుంచి టుమారో లోపల మీరు రిసీవ్ చేసుకుంటారు అని క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారనమాట. దీనికి సంబంధించి హ్యూజ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. మీకు అప్ టు 3.5 లాక్స్ పర్ యానమ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 0-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే దీనికి అప్లై చేస్తున్నారు. గైస్ ఇది ఎలా అప్లై చేయాలి? ఎవరెవరు ఎలిజిబుల్? బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి? అన్నది నేను ఈ వీడియోలో ఫుల్‌గా డిస్కస్ చేస్తాను. ప్లీజ్ వీడియోని ఎండ్ దాకా చూడండి. అట్లాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. అండ్ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఇక్కడ నేను డైరెక్ట్‌గా అన్ని జాబ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఇంకా జాబ్ విషయానికొచ్చేస్తే ఇదొచ్చేసి ఎల్ఎంఏక్యూ టీమ్ అనమాట. లాస్ట్ మైల్ అండ్ అనలిటికల్స్ టీమ్‌కి సంబంధించి. వీళ్ళు హైర్ చేసుకుంటున్న ప్రెజెంట్ రోల్ అయితే ఇది. ఇంకా దీనికి సంబంధించి వీళ్ళు బేసిక్‌గా అడుగుతుందేంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అంటే లైక్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఫార్మసీ, అగ్రికల్చర్ ఎవరైనా సరే. అండ్ మీ దగ్గర ఎక్సలెంట్‌గా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఇదొచ్చేసి బిజినెస్ ప్రాసెస్ కిందకైతే వస్తుంది. క్వాలిటీ డిపార్ట్‌మెంట్ కిందకైతే వస్తుందనమాట. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి ఇది పర్మనెంట్‌గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ అనమాట. అండ్ క్యాండిడేట్స్ షుడ్ బి రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేస్డ్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం. మీరు హైబ్రిడ్ మోడ్‌లో వర్క్ చేస్తారా? లేకపోతే ఆల్ 5 డేస్ ఆఫీస్‌కెళ్ళాల్సొస్తుందనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఇంకా లొకేషన్స్ విషయానికొచ్చేస్తే హైదరాబాద్, బెంగుళూరు బోత్ లొకేషన్స్‌లో ఉన్నాయి. మీరు ఏదో ఒక లొకేషన్‌లోకెళ్ళి వర్క్ చేయాల్సుంటది. ఇంకా నేను ముందుగా చెప్పినట్టు 0-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ 3.5 లాక్స్ పర్ యానమ్ అయితే మాక్స్. అండ్ ఇది 1 డే‌గోనే పోస్ట్ చేసినారు. ఇంకా ఈ రోల్‌కి సంబంధించి వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసేసారు. మేమైతే ఒక ఆన్‌లైన్ అసెస్మెంట్ అనేదైతే ఇచ్చాము. ఇదొచ్చేసి మీ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అట్లాగే అనలిటికల్ స్కిల్స్‌ని టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ అసెస్మెంట్ అనేది 60 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది టు కంప్లీట్ చేయడానికి. వన్స్ మీరు అసెస్మెంట్ అనేది టుమారో ఈవినింగ్ 3 పీఎం లోపల కంప్లీట్ చేస్తే వన్స్ కంప్లీటెడ్ యూ విల్ రిసీవ్ అ కాల్ ఆర్ సర్వే ఫ్రమ్ అస్ టు ప్రాసెస్ ది నెక్స్ట్ స్టెప్స్ అన్నమాట. నెక్స్ట్ హైరింగ్ స్టెప్స్‌ని ప్రాసెస్ చేయడానికి మీకు కాల్ గాని, సర్వే గాని వస్తుందని చెప్తున్నారన్నమాట. దానికి సంబంధించి ఒక లింక్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంకా ఈ లింక్ అనేది నేను కాపీ అండ్ పేస్ట్ చేసి డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా స్ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా ఈ విషయానికొచ్చేస్తే ఇక్కడ ఐయామ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయంగానే మీరు ఇక్కడ చూడొచ్చు రిజిస్ట్రేషన్ ఫార్మ్. అదే క్వాలిటీ అసోసియేట్ రోల్. ఇదొచ్చేసి హౌ డిడ్ యూ ఫైండ్ అంటే జాబ్ బోర్డ్స్, విచ్ జాబ్ బోర్డ్స్ అంటే నౌకరీ అని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ హైయెస్ట్ డిగ్రీ ఏంటి అంటే కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. గైస్ గుర్తుపెట్టుకోండి మీరు పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే సమ్ అదర్ ఇస్తే ఇది అవ్వదు. ఖచ్చితంగా కంప్లీటెడ్ గ్రాడ్యుయేషనే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా జస్ట్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ సరిపోతుంది. ఎందుకంటే ఈ రోల్‌కి బేసిక్‌గా గ్రాడ్యుయేషన్ అనేది అవసరం కాబట్టి. ఇంకా మీరు ఏ ఇయర్ పాస్డ్ ఔట్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ టైప్ ఏంటి అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. మీ సిటిజన్‌షిప్ ఇండియా అండ్ మీకు డిజేబిలిటీ ఉంటే యెస్, అదర్‌వైస్ నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీ ఫుల్ అడ్రెస్, మీ కరెంట్ సిటీ అనేది ఒకవేళ రాకపోతే మీకు నియరెస్ట్ డిస్ట్రిక్ట్ అనేది ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోండనమాట. అండ్ మీ కరెంట్ స్టేట్ ఏంటి? అండ్ మీ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. మీకు టోటల్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. ఫ్రెషర్స్ అయితే 0 ఇచ్చేసేయండి. రెస్ట్ మీరు ఎక్స్‌పీరియన్స్‌నయితే అక్కడ మెన్షన్ చేయండి. అండ్ అది కూడా మంత్స్‌లో మెన్షన్ చేయండి. మీరు కరెంట్‌లీ వర్క్ చేస్తున్నారా? చేస్తుంటే యెస్, అదర్‌వైస్ నో. నోటీస్ పీరియడ్ కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ సెలెక్ట్ చేసుకోండి. మీ కరెంట్ ఎంప్లాయర్ లేదా లాస్ట్ ఎంప్లాయర్. ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేసేయండి. సో, ఫ్రెషర్స్ అయితే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేసేయండి. ఒకవేళ మీరేదైనా ఎంప్లాయర్, మీ ప్రీవియస్ ఎంప్లాయర్ గాని, కరెంట్ ఎంప్లాయర్ నేమ్ అయితే ఇవ్వచ్చు. మీ సాలరీ ఎంతని అడుగుతున్నారు. ఫ్రెషర్స్ అయితే 0 ఇచ్చేసేయండి. రిమైనింగ్ వాళ్ళు మీ సాలరీ ఎంత అనేది రాయొచ్చు. తర్వాత మీకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా అంటే ఇట్ షుడ్ బి నో. బ్యాక్‌లాగ్స్ ఉంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ మీరు రొటేషనల్ షిఫ్ట్స్ బిజినెస్ ఐ మీన్ ఓవర్ టైమ్ వర్క్ చేస్తారా అంటే యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్ ఓకేనా అంటే యెస్. అండ్ జాబ్ లొకేషన్ ప్రకారం
ఆహ్, రీలొకేట్ అవుతారా అని అడుగుతున్నారు. యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు కస్టమర్స్‌తో వయా టెలిఫోన్ ద్వారా అండ్ ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ అవుతారా అంటే యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎంఎస్ ఎక్సెల్‌లో పివోట్ టేబుల్స్, వీలూకప్స్ తెలుసా అంటే తెలిసుంటే యెస్ అదర్‌వైస్ నో. మీ పాన్ కార్డ్ నంబర్ అట్లాగే మీకు ఈ ఆధార్ ఉందా అని అడుగుతున్నారు. యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా అమెజాన్‌లో పని చేశారా? చేసుంటే యెస్ అదర్‌వైస్ నో. మీరు కరెంట్‌లీ అమెజాన్‌తో పని చేస్తున్నారా? చేస్తుంటే యెస్ అదర్‌వైస్ నో. ఇక్కడ మీ రెజ్యూమే లేదా సీవీ అటాచ్ చేయండి. అండ్ మీ ఫోటో ఇచ్చేసి హ్మ్. ఇక్కడ కెమెరాని ఎనేబుల్ చేసి ఫోటోనైతే క్లిక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అనుకుంటే ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సో, వన్స్ మీరు సబ్మిట్ చేయంగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. సో, ఇది గైస్ అప్లికేషన్ ప్రాసెస్. ఇప్పుడైతే హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో, మీకు ఎగ్జామ్ లింక్ రాంగానే ఎగ్జామ్‌ని కేర్‌ఫుల్‌గా అయితే క్లియర్ చేయండి. అమెజాన్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు చాలా చాలా క్రూషియల్‌గా ఉన్నాయి. ఒక్కసారి గనుక మీరు ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే ఇంక నెక్స్ట్ 6 మంత్స్ వరకు ఏ ఎగ్జామ్ రాయడానికి అవ్వదు. అండ్ మీరు ఏ రోల్‌కి కూడా అప్లై చేయలేరు. సో, మేక్ ష్యూర్ మీరు ఆ ఎగ్జామ్‌ని క్లియర్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఇంటర్వ్యూ అన్నమాట. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. అట్లాగే మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటా.